అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక అనే ప్లేస్లో ఉన్నానండి. యాక్చువల్గా గోదావరి ముంపు ప్రాంతాల్లో వరద ఉధృతి చాలా మటుకు తగ్గింది, కానీ ఈ కనకాయలంకలో మాత్రం వరద ఉధృతి అదే విధంగా ఉంది. ఇక్కడ ఈ వరద ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ప్రజెంట్ వచ్చి నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ కనకాయలంకలో ఉన్నానండి. యాక్చువల్గా ఇక్కడ ధవళేశ్వరం వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు, కానీ వరద ఉధృతి చాలా మట్టుగా అన్ని ప్లేసుల్లో తగ్గింది. కానీ ఇక్కడ కనకాయలంకలో మాత్రం వరద ఉధృతి ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి అయితే రండి. ఒకసారి చూసారా ఇక్కడ వరద ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది. ఇది యాక్చువల్గా బ్రిడ్జ్ అండి, ఇది ఒక రోడ్డు కూడానే. కానీ ఇక్కడ వరద ఉధృతి మాత్రం తగ్గలేదండి, ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ చాలా విపరీతంగా వెళ్తుంది వాగుల్లో అయితే. ఆ పక్క ఈ పక్క గోదావరి అండి. చూసారా, ఇది ఎడ్జ్ అండి. ఇది దాటితే మాత్రం మొత్తం గోదావరి మునిగిపోతాము, మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది కూడా చూడండి. నువ్వు అటు వెళ్ళు, వెళ్ళది వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇక్కడ అయితే ఈ వరదలో కూడా బండి మాత్రమే మాత్రం పడకుండా. యాక్చువల్గా ఇది ఒక వాగు అండి. ఇది వాగు మాత్రం ఎక్కడ వరద ఉధృతి తగ్గినా కానీ ఈ ప్లేస్లో మాత్రం వరద తగ్గదు. మీరు తెలుస్తుంది కదా ఈ ప్లేసు. ఇటు వస్తుంది. ఇటు వస్తుంది. ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని కనకాయలంక అనే ప్లేస్ అండి. ఈ కనకాయలంక అనే ప్లేసు ఒక దీవిలా ఉంటుంది. మొత్తం చుట్టూరు గోదావరితో ఆక్రమించి ఉంటుందన్నమాట. మధ్యలో ఒక ఐలాండ్ లాంటి ప్లేస్ మాట ఈ కనకాయలంక అనే దీవి. ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న బ్రిడ్జి దాటి వెళ్ళాలండి. పక్కనే సాకలపాలెం ఉంది, తూర్పుగోదావరి జిల్లాలోని సాకలపాలెం. ఈ సాకలపాలెంకి కనకాయలంకి మధ్య ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. కానీ ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ ప్రజలైతే ఎదుర్కొంటారు. ఇక్కడ చూసారే ప్రజలు ఏ విధంగా ఈ బ్రిడ్జిని దాటడానికి అవసరం పడుతున్నారో మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది కనకాయలంకలోని ప్రస్తుత పరిస్థితి. ఓకే, ఫ్లోటింగ్ అయితే బాగా ఎక్కువగా ఉందండి ఇక్కడైతే. కొంచెం లెవెల్స్ పెరిగితే మాత్రం విపరీతమైన ప్రవాహం పెరుగుతుంది ఇక్కడైతే. చూసారా, అన్ని ప్లేసుల్లో వరద ఉధృతి తగ్గినా కానీ ఈ ప్లేస్లో మాత్రం వరద ఇంకా తగ్గలేదండి. యాక్చువల్గా ఇదే ఎడ్జ్ ఈ రోడ్డుకి, అవతలంతా గోదావరి. ఇక్కడ కూడా ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇదంతా గోదావరి అన్నమాట. మధ్యలో ఈ చిన్నదే రోడ్డు అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రమే తెలుస్తుంది ఇది రోడ్ అని. కొత్త వాళ్ళకైతే మాత్రం కష్టం అన్నమాట ఈ ప్లేసు. దగ్గరకుంటే మా కళ్ళు రావట్లేదు.
గ్యాప్ ఇలా ఎక్కువ ఉంటుంది కదా. సర్లే ఎలా ఉంటాయి కష్టం ఉంటుందండి ఇలాగా మినిమమ్ 60 రోజులు ఉంటుందండి. ఉంటుందండి 10 నాసిక్ కుర్తీని వస్తుంది. నాసిక్ ముంబై ఒకసారి లేము ఆ ట్రాక్టర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నా కానీ ఇక్కడ ట్రాక్టర్ మాత్రం అలాగుండు. ట్రాక్టర్ వచ్చేస్తుంది చూసారా ఈ వరదలోని. ఓకే అయ్యో బాబాయ్ వెళ్ళిపోయిందా? ఏం తీయమంటున్నాడు అతను? ఏదో వచ్చిందంట. చాలా ఫ్లోటింగ్ విపరీతంగా వస్తుందండి ఇక్కడ. అయితే ఇక్కడ బాగా ఎక్కువ ఉంది. నేను తీసాను, మనోడు తీయలేదు. చెప్పులు తీసేసి రావాల్సింది. కనకలంక అనే దీవిలో ఇక్కడ ప్రజలైతే వ్యవసాయం ప్రధాన వృత్తి ఉంది. ఇక్కడైతే ప్రజలు ఏ విధమైన అంటే కిరాణా సౌకర్యాలు కానీ లేదా ఏ విధమైన వస్తువులు కొనుక్కోవాలన్నా పక్కనున్న సాకలపాలెం అనే తూర్పుగోదావరి అనే ప్లేస్కి రావాలంటే ఈ బ్రిడ్జ్ దాటాలి, లేదా ఇక్కడ ఉన్న వాగు దాటాలి. ఏ అవసరం వచ్చినా పక్కనున్న సాకలపాలెం దగ్గరికి వెళ్తారండి వీళ్ళు అయితే. కానీ వరదలు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళైతే పాలు అమ్ముకోవాలన్నా ఏ ప్లేస్ ఏది చేయాలన్నా మాత్రం పక్కనున్న సాకలపాలెమే రావాలి. కానీ ఎక్కడ వరద ఉధృతి తగ్గినా కానీ ఈ ప్లేస్లో మాత్రం ఎప్పుడూ వరద ప్రవహిస్తూనే ఉంటుందండి. ఎందుకంటే ఇది బాగా డౌన్లో ఉంది. ఇక్కడైతే ఈ ప్లేసు ఇక్కడ ప్రజలకి ఏ విధమైన బ్రిడ్జ్ సౌకర్యం లేదండి. చుట్టూరు ఐలాండ్ మధ్యలో ఒక దీవిలా ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు కష్టాలు చాలా వరకు తీరుతాయి. ఎందుకంటే ఇది ఎక్కువ లెంగ్త్ కూడా ఉండదండి, చాలా తక్కువ లెంగ్త్లో బ్రిడ్జిని కట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ బ్రిడ్జ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా మట్టుకు అయితే కష్టాలు తీరుతాయి. ఏది ఇక్కడ ఉన్న ప్రజలు కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా పక్కన సాకలపాలెం అనే ప్లేస్కి రావాలండి. అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఓకే, ఇది కనకాయలంకలో ప్లేస్లోని వరద ఉధృతి ఈ విధంగా ఉంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ అంతర్వేది.